పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం ఒక హెల్దీ అండ్ టేస్టీ ఐడియా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, అనూస్ హోమ్ స్టోరీస్. ఈరోజు మనం ఒక హెల్దీ స్నాక్ ను చూడబోతున్నాం, అవే చెగోడీలు. ఇంట్లోనే మైదా పిండి లేకుండా బియ్య పిండితో చేసేద్దాం. ఇప్పుడు నేను తీసుకున్న కప్పుతో 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను. 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం బటర్, కొంచెం వంట సోడా, టేస్ట్ సరిపడినంత ఉప్పు, అలానే కొంచెం శనగపిండి కూడా తీసుకున్నాను. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బైండింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నానబెట్టిన పెసరపప్పు అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టేసుకున్నాను. ఇది ప్రోటీన్ కదా, ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పేసి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, సో హెల్దీ అన్నమాట. అందులో అన్హెల్దీ ఐటమే లేదు. ఒక ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము అన్న ఒక్కటి తప్ప వెరీ హెల్దీ రెసిపీ అని చెప్తాను నేనైతే. వేరే కాకపోయినా హెల్దీ రెసిపీ అని చెప్తాను నేనైతే. సో ఫస్ట్ శనగపప్పు పిండిని బియ్య పిండిని కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టేసుకుంటే మిక్సింగ్ అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, వంట సోడా, సాల్ట్, పసుపు, కారం. సో ఇవన్నీ మనము వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం బటర్ కూడా వేసాను. బటర్ లేకపోతే మీరు నెయ్యి కానీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ అయితే టేస్ట్ బాగుంటది అని చెప్పేసి నేను బటర్ వేసాను. సో అంతా ఒకసారి కలిపేసుకొని ఆ అది కొంచెం ఈ విధంగా ఉడికి వెసర్లో రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కుక్ అయినాయి, బాయిల్ అయింది వాటర్ అన్నప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న కలిపిన పిండి ఉంది కదా, బియ్య పిండి, శనగపిండి, అది ఇందులో వేసుకొని స్లోగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటది. ఇలా ఇలా పిండి పిండి వదిలేయద్దు. మొత్తం ఆ వాటర్ లో ఆ కలర్ అంతా సెట్ అయ్యేంత వరకు కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వదిలేసామంటే అది గోరువెచ్చగా అయిపోతుంది. చూసారా ఈ విధంగా అయిందా? ఈ విధంగా అయినప్పుడు మనం కాసేపు క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకుంటే బాగుంటది అన్నమాట. సో చల్లారుతుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా వీటికంతా బాగా పడుతుంది. సో చల్లారిన తర్వాత నేను మరి చల్లారిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను కలుపుకున్నాను. మనం ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనకి ఫస్ట్ పొడి పొడిగా అనిపించిన కలుపుతున్నప్పుడు అదే సెట్ అయిపోతుంది అన్నమాట. సో అలా ఉన్న పిండి ఇలా అవ్వాలి. ఇలా కలుపుకున్నప్పుడు పర్ఫెక్ట్ వస్తే, లేకపోతే రింగుల్లాగా చుట్టుకుంటున్నప్పుడు బ్రేక్ అయిపోతుంది మనకి. సో చూసుకోండి. ఇలా అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒకటి లడ్డు లాగా తీసుకొని దాన్ని రోల్ చేసి రింగ్ లాగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు పిండిని ఇలానే వదిలేయద్దు, డ్రై అయిపోతుంది, పగిలిపోతుంది. సో దానికి ఒక క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎలా రోల్ చేస్తున్నానో అలా రోల్ చేసుకోండి. లేదు అంటే మురుకులు కానీ కారపూసల అవి ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది ఇట్లా చేసుకోవడం, హ్యాండ్ తో చేయడం అంటే. సో మీరు అది చేసిన పర్లేదు, ఇట్లా చేసుకున్న పర్లేదు. నేను ఇవన్నీ ఇలానే హ్యాండ్ తోనే చేసేసుకున్నాను. నాకు 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే ఒక పెద్ద ప్లేట్ నిండా వచ్చాయి చెకోడీలు. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వచ్చినాయి. తర్వాత మనం ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసేసి రింగులు అనేవి అందులో వేసేసుకొని వేపించుకోవాలన్నమాట. వేసిన వెంటనే మెసిలించద్దు, అది విరిగిపోతుంది. సో కొంచెం టైం ఇచ్చి అవి కుక్ అయినాయి కొంచెం అనిపించినప్పుడు తిప్పుకోవడం కానీ అటు ఇటు కలపడం కానీ చేయాలి. లేదంటే షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇంకొకటి ఏంటంటే, ఇవి ఎంత కుక్ చేసిన సిమ్లో అవి అదే ఎల్లో కలర్ లోనే ఉండిపోతాయి, కుక్ అయినట్టు తెలియదు. సో ఇక్కడ చిట్కా ఏంటంటే, ఫోమ్ వేసినప్పుడు ఎట్లా ఫోమ్ ఉంది కుక్ అవుతున్నప్పుడు అట్లా తగ్గిపోతుంది అన్నమాట. ఫోమ్ మొత్తం నురగ మొత్తము పోయింది అని అంటే కుక్ అయినట్టు. సో చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇక్కడ తీసేసుకొని పక్కన వేసేసుకోవడం. ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది అని చెప్పేసి నేను ఇలా పేపర్ వేసి పేపర్లో వేసుకున్నాను. తర్వాత కాసేపు పేపర్లు ఇట్లా ఉంచేసి మనము దేంట్లో తీసుకుంటామో దాంట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది. చూసారు ఎంత క్రంచిగా వచ్చిందో. ఇట్లా టచ్ చేస్తే బ్రేక్ అవుతుంది చూడండి, బాగా వచ్చింది అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే మిగతా నా దగ్గర ఇంకా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నేను ఈ విధంగా సేమ్ ప్రాసెస్ లోనే కాల్ చేస్తున్నాను. చూసారా నాకు ఇవి నచ్చినాయి. ఆ ఎంత క్రంచిగా బేక్ అవుతున్నాయి, తింటే అంత బాగున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం అను సబ్స్క్రైబ్